తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇంతవరకు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు మాత్రమే విన్నారంటూ అనుకున్న మనకి రాధాకృష్ణ ఇచ్చిన కన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్ మరొక మలుపు తిరిగింది. అందులో సొంత పార్టీ నాయకులతో పాటు పత్రికా అధిపతులు కూడా ఉండడం ఈ కన్ఫ్లిక్ట్ స్టేట్మెంట్ యొక్క ప్రత్యేకత. అంటే సొంత పార్టీ నాయకుల్లో తీసుకుంటే సంబీపూర్ రాజుతో పాటు ఇంకా చాలామంది ఉన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు జానారెడ్డి కొడుకు ఈటెల రాజేందర్, వీళ్ళందరితో పాటు గద్వాల్లో సంబంధించిన జడ్పీ చైర్మన్ సరిత, వీళ్ళందరితో కాకుండా ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఎన్టీవీ చౌదరి ఫోన్లు కూడా ట్రాప్ చేశారంటే పరిస్థితి ఏ స్థాయికి వచ్చిన విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే సుప్రీం ఎవరు చెప్పారో వాళ్ళ ఫోన్లు మేము ట్రాప్ చేస్తామంటూ రాధాకృష్ణ కన్ఫెక్షన్ చాలా క్లియర్గా చెప్తుంది. దీంట్లో మనతో మాట్లాడడానికి ఇటువంటి నీచమైన పని చేయడం పట్ల ఎలాగుంటుంది పరిస్థితులు అనే విషయం మనతో మాట్లాడడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ డాక్టర్ సర్వేశ్వర రెడ్డి గారు ప్రస్తుతం ఉన్నారు. ఆయన ఇంటర్వ్యూ వెళ్లే ముందు బాధితులు ఏమంటున్నారో ఒకసారి విందాం. హలో మేడం, నమస్తే అండి. మేడం, నేను మురళి మాట్లాడుతున్నా. మీ ఫోన్ నెంబర్ని గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మీ ఫోన్ ట్యాప్ చేశారని రాధాకృష్ణ గారు కన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని మీరు ఏ విధంగా చూస్తారండి? అంటే మీరు పార్టీ మారుతారనా లేదు దేనికోసం చేశారనుకోవచ్చు? ఒక మహిళని చూడకుండా మీ ఫోన్ ట్రాప్ చేయడం పట్ల మీరు ఏమంటారు? పార్టీ మారినా మారకపోయినా ఏదున్నా కూడా ఒక పర్సన్ ఫోన్ ట్యాపింగ్ అనేది సరైన పద్ధతి అయితే కాదండి. అది ఏ గవర్నమెంట్ కూడా చేయాల్సిన పని అయితే కాదు. ఎందుకంటే వాస్తవానికి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరిది చేస్తారండి? ఏదో నక్సలేట్లో టెర్రరిస్ట్ లో ఏదో ప్రాబ్లం ఉంది అనుకున్న వాళ్ళ దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. పార్టీలో ఉండి పార్టీకి ఒక సభ్యురాలిగా నేను ఉండి నా ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అన్నది పార్టీ గత ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఒక మహిళగా అయితే డెఫినెట్లీ అది సరైన చర్య కాదు. ఎందుకంటే పర్సనల్ పార్టీ ఒక ఎత్తు అయితే డెఫినెట్ గా ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటది. ఈవెన్ దో మేము పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అయినప్పటికీ కూడా పర్సనల్ లైఫ్స్ ఉంటాయి కదా ఎవరికి వాళ్ళకి. అవునండి. సో అది సరైన పద్ధతి కాదు. ఒక అంటే ప్రభుత్వాన్ని చట్టాన్ని కంప్లీట్ గా చేతిలోకి తీసుకొని ఎస్బీఐని వాళ్ళ ఏదో ఇంట్లో మనుషుల్లాగా వాడుకొని ఇట్లా ట్యాపింగ్ చేయించడం అనేది అయితే ఇది ఎవ్వరు కూడా సపోర్ట్ చేయరు. అంటే ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, ఎవ్వరు కూడా ఇది యాక్సెప్ట్ చేసే పద్ధతి అయితే కాదు. డెఫినెట్ గా. ఓకే మేడం, ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా ఉండాలంటే మీ ఇచ్చే సలహా ఏంటండి? జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చేయించిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇష్యూ నేను ఒక్కదాన్నే కాదు, నాలాంటి వాళ్ళు ఎంతో మంది ఉండొచ్చు. సరే, వాళ్ళు ఫైనాన్షియల్ గా దెబ్బతిన్న వాళ్ళు ఉండొచ్చు, రాజకీయంగా ఉండొచ్చు, ఇంకేదైనా ఉండొచ్చు. ఏది ఉన్నప్పటికీ కూడా ఒక ఎస్బీఐని ఇలా వాడుకోవడం అనేది ఏ పార్టీకి కూడా సరైన విధం కాదు. కాబట్టి డెఫినెట్ గా దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. అండ్ దట్ టు ఎస్బీఐ నుంచి ఇలాంటి సపోర్ట్ తీసుకోవడం అనేది ఒక స్టేట్ గవర్నమెంట్ వరకే పరిమిత అవుతుంది అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా కూడా, బిఎస్ఎన్ఎల్ అయినా, ఎయిర్టెల్ అయినా, ఎవరైనా కూడా వాళ్ళు సెంట్రల్ నుంచి వాళ్ళకి ఆమోదం రావాల్సిందే. వితౌట్ దేర్ పర్మిషన్ అండ్ పర్టికులర్ పర్సన్ కన్సెంట్ లేకుండా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయడం అనేది చాలా అంటే ఎంత డెప్త్ కి భయంకరంగా వాళ్ళు ఆలోచన చేసింది అన్నది ఇప్పుడు అర్థమవుతుంది. ఒక ఎప్పుడైనా వ్యవస్థని బాగు చేయడానికి లేకపోతే వ్యవస్థని ఒక అంటే ఇబ్బంది అంటే ప్రాబ్లం ఉంది అనుకుంటే, థ్రెట్ ఉంది అనుకుంటే దాని నుంచి కాపాడడానికి మాత్రమే ఎస్బీఐ యూజ్ చేయాలి. కానీ ఇదేదో పర్సనల్ గా పార్టీ ప్రోగ్రామ్ అయిపోయినట్టు వాడుకున్నారు. సో దీని మీద మాత్రం ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఎవరైనా అంటే ఒక సామాన్య మహిళగా అయినా కానివ్వండి, పార్టీకి సంబంధించినా కూడా నేను దాన్ని మాత్రం ఖచ్చితంగా ఖండిస్తూ సీరియస్ యాక్షన్ తీసుకోవాలని డెఫినెట్ గా అవసరం వస్తే మేము కూడా దీని మీద వ్యతిరేకంగా గలమెత్తాల్సిన అవసరం వస్తుంది ఒక మహిళగా కానీ. మేడం, ఇప్పుడు రాధాకృష్ణ గారి కన్ఫెక్షన్లో చెప్పినట్లుగా తీసుకోవాలా, లేదు ఆయన విచారిస్తే ఎవరి ఆదేశాల మేరకు ఆయన ఫోన్ ట్యాప్ చేశారని వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవాలా? ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరైతే అంటే చేయించింది ఎవరైనా చేసింది ఎవరైనా అల్టిమేట్ గా ఇద్దరు బాధ్యులే కదండి. దానికి చేయడము తప్పే. సరే, దొంగతనం చేయడం ఎంత తప్పు, దొంగతనం చేయించడం కూడా అంతే తప్పు కదా. ఓకే, అందులో పాల్గొనడం అనేది కూడా ఈవెన్ దో అధికారి కావచ్చు, ఎవరన్నా కూడా వచ్చు. గవర్నమెంట్ ఏదున్నా ప్రభుత్వానికి అంటే న్యాయానికి చట్టానికి వ్యతిరేకంగా చేసిన చర్యలు కాబట్టి డెఫినెట్ గా అందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిందే. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే. హలో సార్, నమస్తే అండి. నమస్కారం సార్, నేను మురళి అండి, ఐ డ్రీమ్ నుంచి మాట్లాడుతున్నా సార్. చెప్పు మురళి. సార్ బాగున్నారు? కాశీ వెళ్ళారు మీ వదిలే. అవును. సారీ సార్, డిస్టర్బ్ చేసా. సార్, ఫోన్ ట్యాపింగ్ మీద మీ అభిప్రాయం ఏంటండి?
అందులో మీరు కూడా బాధితులయ్యారు కదా. ప్రభుత్వాలకి దేశ భద్రత విషయంలో, ఏదైనా సంఘ విద్రోహ శక్తుల విషయంలో, ఏదైనా టెర్రరిస్టుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసే పద్ధతి ఉండొచ్చు. కానీ సొంత సహచర మంత్రుల కుటుంబ సభ్యుల యొక్క ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది అత్యంత బాధాకరమైంది. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చుతుంది. ఎవరు చేసినా ఇది ఆక్షేపణీయం తప్ప ఇది వ్యక్తుల స్వేచ్ఛను హరించడం, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడం, సొంత మంత్రుల మీద కూడా నమ్మకం లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఇది ప్రజాస్వామ్యానికే ఇది గొడ్డలు పెట్టు. సార్ మీతో పాటు సంబిపూర్ రాజు అంటే అసలు కేసీఆర్ గారికి కేటీఆర్ కి దగ్గర మనిషి అనుకున్నాం, ఆయన మీద కూడా పెట్టడం ఏమనుకో సార్. ఆయన నా ఏం లేదు, అందరి మీద నిఘా పెట్టుకుని ఆయన సార్ నమ్మకం లేదు, సుఖం తక్కువ అన్నట్టుగా వారికి నమ్మకం లేదు, వారికి సుఖం లేదు, శాంతి లేదు. అందుకని ఇవాళ ప్రజలు అధికారం కూడా తీసేసుకున్నారు. అవును సార్. ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే సార్ ఆయన గారి ఏలుబడిలో తన సొంత కేబినెట్ మంత్రుల కుటుంబ సభ్యుల మీద పూర్తిగా నిఘా పెట్టిన దానికి ఇప్పుడు కాదు 2015లోనే రాజయ్య గారి ఉదంతంలో బయటపడ్డది. డాక్టర్ రాజయ్య గారి ఉదంతంలో బయటపడ్డది. కాబట్టి మేము అప్పుడే అనుకున్నాం, ఓహో దీనికి దయా దాక్షిణ్యం కానీ, పద్ధతి కానీ, నమ్మకం కానీ, విశ్వాసం కానీ లేనట్టుంది అనుకున్నాం. అట్లనే పోయింది. వారికి ఎవరి మీద నమ్మకం లేదు, ప్రజలకు వాళ్ళ మీద ఆయన మీద నమ్మకం లేదు. సార్ సాధారణంగా సిస్టంలో మీకు చెప్పేది కాదు కానీ ఒక పోలీస్ వ్యవస్థ అంతా నడుస్తుంటది. పోలీసులు కూడా ఇట్లాంటి ఏది పద్ధతి చెప్పంగానే చేసే పద్ధతి ఇంతకంటే దరిద్రం కూడా ఉండదు. వాళ్ళు చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉండాలి, వాళ్ళకి సిస్టమ్ మీద విశ్వాసం ఉండాలి, కానీ వ్యక్తుల మీద విశ్వాసం ఉండే పద్ధతి ఉండదు. వాళ్ళు ప్రమాణం చేసినప్పుడు డ్యూటీలో ఎక్కేటప్పుడు మేము రాగద్వేషాలకు అతీతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా మేము డ్యూటీలు నిర్వహిస్తామని చెప్పి ప్రమాణం చేస్తారు. ఇది దాన్ని ఉల్లంఘించడమే వాళ్ళు. సార్ రాధాకృష్ణ గారు కాన్ఫరెన్స్ లో సుప్రీం ఆదేశాలు అంటున్నారు, సుప్రీం ప్రభాకర్ గారేమో సీఎం ఆదేశాలు అంటున్నారు. సీఎం గారి ఆదేశాల మీద ఇప్పుడు చాలా మంది తెలియని విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్ గారికి లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ఉండదు. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంటుంది. అందుకని వారి ఆదేశాల మీద చేస్తారు. కానీ మధ్యలో ఒక డీజీపీ అని ఒక పోస్ట్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటెలిజెన్స్ డీజీ డీజీ ఉంటారు సార్. వీళ్ళిద్దరు రోల్ కూడా కనిపిస్తుంది కదండి. వాళ్ళు ఇంటెలిజెన్స్ డీజీలైనా ఐజీలైనా దాని కింద అయినా ఎవరు చెప్పినా కూడా ఇది వాళ్ళు అభ్యంతరం పెట్టాల్సి ఉంటే వాళ్ళు కూడా బాస్ చెప్పగానే ఏది పడుతుంది చేస్తామంటే బాస్ ఏది పడుతుంది చేస్తారా? దానికోసం ఉన్నావా? నీకు సిస్టమ్ లేదా? చదువుకోలేదా? అంటే వీళ్ళు ఒకవేళ బాస్ చెప్పినప్పుడు కూడా మీరు అన్నట్లుగా వీళ్ళు ఒక వ్యవస్థ మీద పట్టున్న వ్యక్తులకు నో అని చెప్తే నష్టం జరగదు కదా సార్. అది నీకు పోస్టులు ఇక్కడ ఇంకొకటి చేసుకుంటామండి. నీకు మంచి ఫోకల్ పోస్ట్ కావాలి, మంచి ముఖ్యమంత్రి గారి కనసాలలో ఉండాలి, నువ్వు దండాలు చేసుకుంటావా? ఏమవుతుందండి? 4 రోజులు లీవ్ పెట్టిపోతావు, 4 రోజులు ఇంకొక ప్లేస్కి పోతావు, అంతే తప్ప నీ నౌకరాన్ని డిస్మిస్ చేసే అధికారం మీద ఉండగా ముఖ్యమంత్రికి లేదు. నీకు కూడా పద్ధతి ఉండాలి కదా సార్. చెప్పింది చేసిన ముఖ్యమంత్రి చెప్పింది చేసిన అనేది సొంత మంత్రుల మీద కూడా నువ్వు నిఘా పెడుతున్నప్పుడు, మంత్రుల కుటుంబ సభ్యులకు నిఘా పెడుతున్నప్పుడు నువ్వేనా డుడు బసం అనవా? నీకు ఆలోచన ఉండదా సార్? నీకు ఆలోచన ఉండద్దా? అదే సార్. నీ సొంత బ్రెయిన్ తో పని చేయవా? సొంత సిస్టంలో పని చేయవా? ఎట్లా చేస్తావు? వాళ్ళు ఆదేశించడమే దరిద్రం, నువ్వు అమలు చేయడం మరింత దరిద్రం కదా. అదే ఆ నేరంలో ఈయన కూడా బాధ్యత ఉన్నట్లే సార్. 100% ఉంటుంది. వీళ్ళు కూడా సార్ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు చేస్తున్నామని చెప్పి ఏ పోలీస్ అధికారి చేసినా, ఏ ఐఏఎస్ అధికారి చేసినా వీళ్ళు ఎంత బాధ్యులో వాళ్ళు కూడా అంతే బాధ్యులు అవుతారు. గుర్తుపెట్టుకోండి. తప్పించుకోజాలరు. ముఖ్యమంత్రి గారి పేరు చెప్పి ముఖ్యమంత్రి గారు చేయమని కాబట్టి చేసామని చెప్పి దీన్ని తప్పించుకోజాలరు. నిజాయితీ కనుక ఉంటే, హలో సార్ వింటున్నాను సార్, నిజాయితీ కనుక ఉంటే దీన్ని నిజంగానే మొత్తం ఎంక్వైరీ చేయాలి. దీనికి దోషులైనటువంటి వాళ్ళందరూ కూడా సీరియస్ పనిష్మెంట్ ఇవ్వాలి. చట్టబద్ధంగా చట్టం ముందు అందరూ సమానమైన పద్ధతిలో ప్రతి ఒక్కరికి, అంటే అనవసరంగా ఇరికిచ్చే పద్ధతి తప్పు, కానీ దీంట్లో నిజంగా ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చిండ్రు, ఎవరు అమలు చేసిండ్రు, అమలు చేసిన ఆదేశాలు
అసలు పద్ధతి ప్రకారం ఉన్నాయా లేవా, పద్ధతికి విరుద్ధంగా ఉంటే, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉంటే, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, ఇవాళ వ్యక్తుల స్వేచ్ఛ భంగం కల్పిస్తే తప్పకుండా అమలు చేసినట్టు కూడా తప్పవుతుంది. అవును సార్ చెప్తాడు ముఖ్యమంత్రి గారు చెప్తాడు పలానా చంపినాము అంటే చంపుతాను, ఒక సిస్టమ్ లేదా సార్? సార్ ఫైనల్గా ఇటువంటి సిచ్యువేషన్లు కానీ ఇటువంటి ఇష్యూస్ పై జరగకుండా అంటే మనం ఏ విధంగా వెళ్ళాలంటారు? దీని మీద సీరియస్ గా యాక్షన్ ఉంటే మళ్ళీ గజమాన్ సిస్టమ్ లో ఏ పదవి ఉన్నా కూడా తాత జాగీర్ లాగా ఎవరి స్వేచ్ఛను హరించకూడదు, ఇట్లాంటి పిచ్చి పని చేయొద్దని వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హలో సంబీపూర్ రాజు గారిని మురళి అండి. నమస్కారం, బాగున్నారా? బాగున్నానండి. ఏం లేదు, ఇప్పుడు ఈ టెలిఫోన్ ట్యాపింగ్ రాధాకృష్ణ గారి కన్ఫెక్షన్లో మీ నెంబర్ కూడా ఉందని వచ్చింది. అది వాంటెడ్లీ అయి ఉండొచ్చా, అన్వాంటెడ్ జరిగి ఉండొచ్చా? ఎందుకంటే సంబీపూర్ రాజు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వీరాభిమాని. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా, స్టార్టింగ్ నుంచి పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి మీరు. అటువంటి మీవేదే ఫోన్ ట్యాపింగ్ అంటే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను అది ఇంకా చూడలేదు అన్న, ఇప్పుడు చూసాను ఏదో టీవీలో కూడా బ్రేకింగ్ ఏదో టీవీలో చూసాను, కానీ అది నేను అధిష్టానానికి తెలిసి జరిగింది అయితే అనుకోను. మా పార్టీ నాయకులు నేనేందో వాళ్ళకి తెలుసు. నేను డే1 నుంచి తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్ లో 2000 నుంచి తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయినప్పటి నుంచి కేసీఆర్ గారితోనే ఉన్నాను. 2001 నుంచి ఎన్ని ఇబ్బందులైనా, అప్పుడున్న ప్రభుత్వాలు ఎన్ని అరెస్టులు చేసినా, ఎన్ని కేసులు పెట్టినా తెలంగాణ కోసం పనిచేస్తాం. తర్వాత వచ్చిన తెలంగాణలో కేసీఆర్ గారు మాకు అవకాశం ఇచ్చారు, 2 సార్లు ఎమ్మెల్సీగా ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. కానీ ఈ విషయం నేను ఇప్పుడే చూసాను, నేను కూడా కొంచెం ఆశ్చర్యం గురయ్యాను. అదేందో నేను కూడా తెలుసుకుంటా, నాకు కూడా తెలియదు. బట్ అయినప్పటికీ నేను అనుకుంటుంది ఏంటంటే అధిష్టానానికి మాత్రం తెలియదని అనుకుంటున్నాను. నేనేందో వారికి తెలియదు, వాళ్ళ చేతిలో పెరిగినవాని కదా. అవును, అదే నా క్వశ్చన్ కూడా, డౌట్ కూడా అది. పార్టీకి చిన్నప్పటి నుంచి మీరు అనుకూలంగా ఉన్న వ్యక్తి కదా, మీ మీద నిఘా పెట్టడం అవసరం ఉండదు ఒకటి. రెండోది వివేక్కి మీకు ఏదో మధ్యన విభేదాలు ఉన్నాయి, అందుకు దానికోసం చేసి ఉండొచ్చు అని ఒక కన్ఫెక్షన్ వచ్చింది. నేను అట్లే అనుకున్నాను, ఎందుకంటే వివేక్ గారు నేను చాలా బాగుంటాము, రాష్ట్రంలోనే అందరూ ఉండే ప్రజాప్రతినిధులు కానీ చాలా బాగా అన్నదంలో ఉంటాం మేము ఇక్కడ. అవును, ఎలక్షన్ లో కూడా మీకు తెలుసు నేనే కుద్దులాపూర్ ఇన్ఛార్జ్, కాన్స్టిట్యున్సీకి. సో ఒక లోకల్ గా నన్ను ఇన్ఛార్జ్ చేశారు, మాకు అది 2 కాన్స్టిట్యున్సీ లకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నేను కలిసి పనిచేసాం, రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ కుద్దులాపూర్ తెచ్చుకున్నాము. బట్ అట్లా ఏం లేదు. బట్ నేను ఇందాక చూసి నేను కూడా ఆశ్చర్యపోయాను, అదేందో నేను కూడా తెలుసుకుంటా. కాకపోతే మా పార్టీ అధినేతకు కానీ మా కేటీఆర్ గారికి కానీ మా వాళ్ళకి తెలుస్తుంది అయితే నేను అనుకోదు, ఎందుకంటే వారికి ఇట్లాంటి విషయాలు నేను వారి చేతిలో పెరిగాను కదా. నాకు ఇప్పుడు 44 years, నేను 21 సంవత్సరంలో ఉద్యమంలో చేరాను. అంటే నేను మా అమ్మ నాన్న దగ్గర కంటే ఎక్కువ వాళ్ళ దగ్గరనే ఉన్నాను, పార్టీలో పనిచేస్తున్నాను. కాబట్టి నేనైతే వారికి తెలుస్తుంది అనుకోను, వాళ్ళకి తెలియదు కూడా. ఈ అధికారులు ఏమైనా అత్యుత్సాహం చేసి ఉండొచ్చు సార్. నేను ఎప్పుడు ఇట్లా ఎవరో కాల్ చేసి చూసాను, నేను ఇంకా అది పూర్తిగా చూడలేదు. చూసి తప్పకుండా మళ్ళీ మాట్లాడతాను. ఓకే, సంబీపూర్ రాజు గారు చెప్తున్నట్లుగా ఇది అధిష్టానానికి తెలియకుండా జరిగింది. నేను చిన్నప్పటి నుంచి పార్టీలో ఉన్నాను కాబట్టి నా మీద ఎలాంటి నిఘా పెట్టరు, కేవలం అధికారులు ఉత్సాహంతో పని చేస్తుండొచ్చు సంబీపూర్ రాజు గారు వివరిస్తున్నారు. థ్యాంక్ యూ సంబీపూర్ రాజు గారు. థ్యాంక్ యూ సార్. ఒక బాధ్యతాయుతమైన పోలీస్ అధికారిగా, ఒక రిటైర్డ్ పోలీస్ అధికారిగా, మరి ముఖ్యంగా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నేను ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ చేయను. ఎందుకంటే ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఒకవేళ ఎవరైనా ఈ ఫోన్ ట్యాపింగ్లో తప్పులు, అంటే ఫోన్ ట్యాపింగ్ అనే టెక్నాలజీని కానీ ఆ ప్రొసీజర్ని కానీ వాడుకొని మరి వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చట్టపరంగా శిక్షార్హులే. అంతే తప్ప నేను ఒక బాధ్యత గల ఒక సీనియర్ రిటైర్డ్ పోలీస్ అధికారిగా, అదేవిధంగా ఒక బాధ్యతాయుతమైన రాజకీయ నాయకుడిగా నేను దేశ భద్రతకు సంబంధించిన ఈ వ్యవహారంలో ఎలాంటి కామెంట్ చేయాలని అనుకోవడం లేదు. ఒకవేళ ఎవరైనా తప్పు చేసి ఉంటే తప్పకుండా వాళ్ళను చట్ట ప్రకారంగా శిక్షించాలి, బరాబర్ శిక్షించాలి. అట్ ది సేమ్ టైం దీన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోకండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, రాజకీయ ప్రయోజనాలకు వాడుకోకండి. దేశ భద్రతకు సంబంధించిన విషయం, అందుకొరకు ఎలాంటి పరిస్థితులు కూడా నేను దీని మీద ఎలాంటి పబ్లిక్ స్టేట్మెంట్ ఇవ్వను మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు వీళ్ళ బాధితులు అంటే ఫోన్ ట్యాపింగ్ విన్న వాళ్ళ బాధితులు విన్నాం. ఇప్పుడు ఇదే అంశంపై సర్వేశ్వర రెడ్డి గారు ఒపీనియన్ కూడా తీసుకున్నాం. సర్వేశ్వర సార్ నమస్తే. నమస్తే సార్. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చూస్తుంటే ఇది కథ కంచికి అన్నట్లుగా అలాగ కొనసాగుతున్నాం. అంటే ప్రతిపక్ష నాయకుల మీద తీసుకోవడం, కొంతమంది ఆఫీసర్ల మీద తీసుకోవడం అన్నది కూడా నీచమైన పని అయినా దాని వరకు వెళ్ళారు. కానీ సొంత పార్టీ వాళ్ళ మీద కూడా అనుమానం వ్యక్తం చేయడం అనేది మనం ఎలాగ అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా సంబీపూర్ రాజు ఎక్కడో కుత్బుల్లాపూర్లో ఉన్న వ్యక్తి, కేటీఆర్కి దగ్గరే, చాలా చక్కగా ఆయన ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉండి పార్టీ ఆదేశిస్తే
ఏ పని చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయడం అన్నది, అదేవిధంగా పట్నం మహేందర్ రెడ్డి వాళ్ళ భార్య కానీ లేదా మహిళని చూడకుండా గద్వాల్ జడ్పీ చైర్మన్ సరిత గారు ఫోన్ అవ్వచ్చు, ఈటెల రాజేంద్ర, ఇవన్నీ ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? రాధాకృష్ణ గారితో పాటు ఇంకా ఎన్టీవీ చౌదరి గారు ఫోన్ కూడా ట్యాప్ చేయడం అంటే వీళ్ళకి వీళ్ళు తరతరం భేదాలు లేనట్లుగా వీళ్ళు రాధాకృష్ణ అండ్ కో ఆ విధంగా వెళ్ళింది అనుకో. దీన్ని మీరు ఏ ఉద్దేశంతో చూస్తారు? ఇది తప్పదంటారా, తప్పు అంటారా, తప్పదంటారా? తప్పున్నారా తప్పే. అది ఏదైనా ఏ విధంగా అయినా గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికైనా పార్టీకి నిలుపుకోవడానికైనా నీచమైన పని. అంటే సొంతం తన పిల్లలు తను అనుమానిస్తే నీ లీడర్షిప్ క్వాలిటీ ఎక్కడుంది? అంటే నువ్వు థర్డ్ గ్రేడ్ లీడర్ అని అర్థం. అంటే క్యారెక్టర్ను అలా అనుమానించి సొంత కొడుకులను అనుమానించినప్పుడు అదొక విచిత్రమైన అంశం. అది చరిత్రలో ఎవరు నాకు తెలిసి చేయరు. ఇవి సాధారణ ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎందుకు చేస్తారంటే ఊర్లో ప్రతిపక్ష నాయకులు ఎందుకంటే వాళ్ళను కాన్స్పిరేట్ చేసి గవర్నమెంట్ ఏమైనా కూలగొడుతున్న అనుమానాస్పదాలు యాక్ట్స్ ఏమైనా కనిపించినప్పుడే ప్రతిపక్ష నాయకులు చేయాల్సిన అవసరం వస్తుంది. అది కూడా గవర్నమెంట్ కూలగొడుతుందంటే మరి నీవైనా ప్రజల విశ్వాసం కోల్పోతున్నట్లేదు. సార్, విశ్వాసం కోలుకోకపోయినా కొంతమంది కుట్ర పంతారు కాబట్టి కన్సిడర్ చేయొచ్చు. అదే సొంత పార్టీ నాయకులను కూడా మీరు ఆ విధంగా అనుమానిస్తారండి. అంటే దీన్ని బట్టి ఏంటంటే ఆయనకి ఏం డౌట్ అక్రమ సంపాదన చేసి ఎక్కడ పెడతారు మూటలని. మరి ఎందుకు అనుమానిస్తాడు? దేనికి అనుమానిస్తాడు? సెమీపూర్ రాజు మోస్ట్ ఒబిడియంట్ పర్సన్ ది కేటీఆర్ అండ్ కుటుంబం కూడా ఒబిడియంటే. మరి ఆయన కానీ రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. అక్కడున్న ఎమ్మెల్యే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ ఆయనకి డిస్ప్యూట్ ఉంది కాబట్టి ఆయన ఎవరితో తిరుగుతున్నాడు అని అనుకోవాలా? లేదు మీరు అన్నట్లు అక్రమ సంపాదన ఎక్కడ దాస్తున్నాడు? కొడుకుకి రైట్ హ్యాండ్ కాబట్టి అక్కడే ఏమైనా పడుతుండ్రా? లేదు కూతురికి దగ్గర మనిషి కాబట్టి ఏమైనా తోక జాడిస్తున్నాడు అని అనుకోవాలా? ఇంకా అదే అనుకోవాలి, మీరు చెప్పేది అనుకోవాలి. దగ్గరని దూరమని కాదు కానీ వాళ్ళకి అనుమానాలు వచ్చినాయి. ఎవరెవరు ఎక్కడ తిరుగుతున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఏ రకమైన అసాంఘికారికాలు పాల్పడుతున్నారు, ఎక్కడెక్కడ విలువలు తాకట్లు పెడుతున్నారు అనే కాన్సెప్ట్ కింద దుశ్చర్చిస్తామని ఉందాడ. ఆ చర్చించలో ఒక వ్యక్తితోనే ఇవన్నీ చేస్తారు. అట్లా అంటే కేటీఆర్కి దగ్గర మనిషి సంబీపూర్ రాజు. అవును. అంటే సంబీపూర్ రాజు మీద ఫోన్ ట్యాప్ చేస్తే కేటీఆర్కి అనుమానించినట్లే కదా? 100%. ఆయన సంబీపూర్ రాజు అనేది చాలా చాలా క్లోజ్ టు బయట టాక్ బట్టి వెరీ క్లోజ్ టు ది కేటీఆర్. కొడుకుని రైట్ హ్యాండ్ కాబట్టి ఈయన మనం అబ్జర్వ్ చేస్తే కొడుకు మూవ్మెంట్ తెలుసు అనుకోవాలి. కొడుకు మూవ్మెంట్ తెలుసు అంటే ఏం చేస్తారు? కొడుకు మూవ్మెంట్ తెలిసి అంటే కొడుకు క్యారెక్టర్ కూడా సస్పెండ్ చేస్తున్నట్లే కదా. అంటే కొడుకు తనకు కాకుండా ఎక్కడ దూరం అవుతాడనే భావన ఉండొచ్చు. కుటుంబ వ్యవస్థ కాకుండా దూరం అయిపోతాడని కానీ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏమేమి చేస్తున్నాడు, ఆయనకి ఏమైనా కెంపూర్ రాజు ఏమైనా సహకరిస్తున్నాడా అనే ఒక అనుమానాస్పద దృక్పథంతోనే ఆ విధంగా చేస్తున్నట్లు కనిపిస్తుంది నాకు. సరే, ఆవిడ వరకు తీసుకుందాం. సరే, ఆయన వరకు గద్వాల జడ్పీ చైర్మన్ మహిళ కదండి, ఆవిడ ఫోన్ కూడా ట్యాప్ చేయడం ఏంటి? అప్పట్లో ఒక టాక్ వెళ్ళిండే గద్వాల జడ్పీ చైర్మన్ ఆమె పార్టీ ఫిరాయిస్తుంది అనే ఒక కాన్సెప్ట్ కింద వచ్చిండే. తర్వాత ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్న దానికి ఏమైనా పార్టీకి ఫిరాయిస్తుందా, లేకుంటే ఓ రకమైనటువంటి మహిళది అనేది కూడా చూడకుండా చేయడం అంటే చాలా ఏం చేసుకోవాలి. ఆమె ఏం చేయగలుగుతుంది? చైర్మన్ ఉంటుండి పార్టీకి అనుకూలంగానే పనిచేసింది. అట్లప్పుడు ఆమెను కూడా అనుమానించడం అంటే ఏమైనా పార్టీకి ఇట్లా ఫిరాయిస్తుందని అనుమానాలు పెట్టినా, లేకపోతే ఎక్కడ అక్రమ సంపాదన చేస్తున్నా ఇటువంటి దాంట్లో అనుమానిస్తుంటారు. అదైతే దారుణం. ఓకే, ఏదైనా దారుణమే, అది ఇంకా దారుణం. ఆ మహిళలు కూడా. ఓకే, ఈటల రాజేందర్ గారి ఫోన్ని ఈటల రాజేందర్ అంటే ఆయన అప్పుడు కొంచెం డిఫర్ అయింది కదా పార్టీలో ఉన్నప్పుడు. అప్పుడు ఆ ల్యాండ్స్ విషయంలో కానీ, దేవర వెంకటాపురం ల్యాండ్స్ విషయంలో కానీ డిఫర్ అయ్యాడు. కొంచెం ఎథికల్ వాల్యూస్ ఉన్న వ్యక్తి ఈటల రాజేందర్. మరీ పొలిటీషియన్ కానీ అధ్వానమైన పొలిటీషియన్ అయితే కాదు. పొలిటీషియనే నో డౌట్, కాకపోతే క్యారెక్టర్ ఉన్న పొలిటీషియన్. సెగ్రిగేట్ చేస్తే ఆయన కొంచెం లెఫ్ట్ భావాలు గల వ్యక్తి, అభ్యుదయ భావాలు గల వ్యక్తి కనుక ఆయనకు పరుష పద్ధతులమే రాదు. ఇప్పుడు ఒక డర్టీ వర్డ్ అనేది యూజ్ చేయడం, ఎంతసేపు అన్న మీటింగ్ అబ్జర్వ్ ఎక్కడ డర్టీ వర్డ్ యూజ్ చేయడం. సో ఈజ్ అ గుడ్ పొలిటీషియన్, మరి ఎమినెంట్ పొలిటీషియన్. ఓకే, సో దట్ ఆయన వల్ల థ్రెట్ ఏమైనా ఉందా ముఖ్యమంత్రి కావడానికి? ఆయన ఏమైనా గ్రూప్ చేస్తున్నా, నా పదవి సీటుకి ఎదురు పెడుతున్నా అనే ఒక అనుమానంతో ఆయన చేసినాం. రైట్. జానారెడ్డి గారి అబ్బాయి ఏం చేశాడండి? జానారెడ్డి గారి అబ్బాయికి ఆయనకు సంబంధం లేదు. మరి జానారెడ్డి అబ్బాయి రఘు తెలుసు, మంచి పిల్లాడు అబ్బాయి. మరి ఏం చేసిండు అనేది దాని మీద ఆయన ఎందుకు పెడతారంటే వాళ్ళ ఫాదర్ లింక్స్ ఎక్కడన్నా ల్యాండ్లో ఏమైనా ఇన్వాల్వ్ అవుతుంది, దేనికైనా ఏదైనా ఉంటే అనుమానించి పెడతారు. జానారెడ్డి గారి అబ్బాయి పెట్టడం అంటే అప్పటికి ఆయన ఎమ్మెల్యే కాడు, ఇప్పుడు ప్రభుత్వానికి మీద చెడాభిప్రాయం లేదు. జానారెడ్డి గారు స్టేట్స్మెన్, ఆయన మంచి పొలిటీషియన్. ఆయన కొడుకు మీద పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మరి ఈ పుత్రరత్నాలు ఎవరెవరు ఎక్కడెక్కడ తిరుగుతున్నారు దానికే, మరి కేటీఆర్తో ఏమైనా సంబంధాలు ఉన్నా, రకరకాల అనుమానాలు అయితే వస్తాయి. బట్ రఘువీర్ ఈజ్ నాట్ లైక్ దట్. ఓకే,
పట్నం మహేందర్ రెడ్డి గారు వాళ్ళ భార్య. పట్నం మహేందర్ రెడ్డి అంటే పొలిటికల్లీ సెన్సేషనల్ పర్సన్. తాండూరులో అక్కడ వాళ్ళ ఇంటర్నల్ స్ట్రగుల్ నడిచింది రోహిత్ రెడ్డికి వాళ్ళకి. కానీ మరి ఏం చేస్తున్నాడు, ఎక్కడ పోతున్నాడు, ఏమన్నా అవుతున్నాడు అనే కాన్సెప్ట్ కిందనే ఆయన ఒకసారి మహేందర్ రెడ్డి గారు కూడా ఈ పార్టీకి కేటీఆర్కు వెన్నుదనే నిలిచిండు. ఓడిపోయినా కూడా ఆయనకు పిలుచుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ మంత్రి ఇచ్చిండు. అయినా ఆయనకు ఎక్కడన్నా దెబ్బతీస్తాడా, ఆయన గ్రూప్ని తీసుకుపోతాడా అనే డిఫరెన్సెస్ గ్యాప్ వచ్చినప్పుడు ఆయన మీద కూడా పెట్టినట్టు కనిపిస్తుంది. బట్ ఆ టైప్ ఆఫ్ టాక్సే ఉన్నాయి కానీ అట్లా చేసే సందర్భాలు కనపడతలేవు. ఎంతకు ఆ ఎమ్మెల్యేకు ఈయనకి ఇంటర్నల్ స్ట్రగుల్ ఉంది. మరి పైలట్కు వీళ్ళిద్దరికి ఇంటర్నల్ రోహిత్ రెడ్డికి ఇంటర్నల్ స్ట్రగుల్ తప్ప అంత అవుట్ బ్లాస్ట్ అయ్యే ట్రబుల్ లేదు, స్ట్రగుల్ లేదు, ఏం లేదు. ఓకే, పైలట్ రోహిత్ రెడ్డి పక్కన పెడతాం. అవును. ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా నెంబర్ గురించి చేయాల్సి వచ్చిందండి. వాళ్ళ పేరు చెప్తే ఖచ్చితంగా చెప్తా, పేర్లు వద్దులండి. అసలైన క్యారెక్టర్ కపాల మాంత్రికుని ఫోన్ ట్యాప్ చేయాలి. కపాల మాంత్రికుడు అంటే ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉంది పోలీసులో. ఆ మాంత్రికుని ఫోన్ ట్యాప్ చేస్తేనే అసలు మిషన్ ఆడ కొనుక్కొచ్చిండ్రు, ఎవరు యాడ్ చేసిండ్రు, అసలు దీన్ని ఫీడ్ చేసిందే ఆ మాంత్రికుడు, ఎవరు లేడు పోలీసులో. అంటే పర్టికులర్ నేను అక్యూజ్ చేస్తలేను, మాకు తెలుసు కనుక డిపార్ట్మెంట్. నువ్వు ఎవరైనా అడగండి, ఇది ఎవరు చేసాడో పలాని కపాల మాంత్రికుడు చెప్తారు. మరి అక్కడిది ఆడిపోతుందేమో మళ్ళీ ఇన్వెస్టిగేషను. మన అఫిడవిట్లో కూడా ప్రభాకర్ రావు పేరు తెచ్చాడు, మాంత్రికుని పేరు, ఇంకో పేరు తెచ్చాడు. మరి అది ఎంతవరకు స్టాండ్స్ గుడ్డ స్కిప్ అనేది ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలుస్తుంది. కాకపోతే 100-200% కపాల మాంత్రికుడే. ప్రభుత్వాలను మిస్గైడ్ చేయడము, ప్రభుత్వాలు కొత్త కొత్త ఆలోచనలు లేపడము, లేకుంటే ప్రభుత్వ ర్యాంకింగ్ లేకపోతే ఇంటర్నేషనల్ మనకి ఫస్ట్ వచ్చిన తీసుకొచ్చి పెట్టడం, ఇవన్నీ ఆశలు కల్పించేటువంటి దృక్పథాలు కానీ ఆలోచనలు కానీ అలవాట్లు కానీ ఆ మహానుభావునికి ఉంటాయి, ఎవరికి కూడా భూమిలో. ఓకే, కానీ ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ ఎన్టీవీ చౌదరి గారు ఫోన్లు. రాధాకృష్ణ గారు ఏమైనా ల్యాండ్ గ్రాబర్ అండి? రాధాకృష్ణ గారు ఏమైనా న్యాయం పైసలు తినడండి? రాధాకృష్ణ గారు ఇప్పుడు దమ్మున్న ఛానల్ అంటాడు, ఆయన గట్టిగా చెప్తాను, నిజాన్ని నిర్భయంగా చెప్తాను రాధాకృష్ణ గారు. నేను చాలా ఇంటర్వ్యూస్ కూడా అబ్జర్వ్ చేశాను. మరి ఆయన కూడా చేస్తున్నట్టే మన ఆయన మీద అనుమానం ఎందుకు వచ్చింది అంటే రాధాకృష్ణ గారికి మరి టీడీపీ చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా చేస్తున్నా అని అట్లా దాని పాయింట్ టేబుల్లో పెట్టేటారు తప్ప రాధాకృష్ణ గారు పెట్టడం అనేది ఎన్టీవీ చౌదరి పెట్టడం. ఆయన చాలా భక్తిపరుడు, లక్షదీప్ ఆర్చన చేస్తుంటాడు. ఆయన ఎక్కడ ఏం చేసినట్లు ఎక్కడ కనపడలేదు. రాధాకృష్ణ అంటే గట్టిగా మాట్లాడతారు, మీడియా దంచుతుంది, ఏదైనా నిర్భయంగా చెప్తారు, నిర్భయంగా ఒప్పుకుంటారు. కానీ వాళ్ళే చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది వీళ్ళకి అనేది $1 మిలియన్ ప్రశ్న. అంటే ఏవో మాలఫైడ్ ఇంటెన్సెస్ ఇక్కడ ఉంటాయి, లేకపోతే ఆయన ఎందుకు చేయమంటే ఎప్పుడు గవర్నమెంట్ కొనుక్కొడతారా? కాదు కదా. ఏమంటే పేపర్ ముఖంగా ఖచ్చితంగా రాస్తాడు. మరి దానికి మరి ఆయనే చెప్పాలి, దొర దొరికినప్పుడే, ఆ దొర దొరికినప్పుడే చెప్పాలి, ఈ దొర ఆ దొర, ఇద్దరు దొర దొరికితే. వీళ్ళందరూ కాకుండా అంటే ముందు నుంచి మనం అనుకున్నట్లకి రేవంత్ రెడ్డి బాధితుడు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను కూడా వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేసి ఇంట్లో ఏమేమి మాట్లాడుకుంటారు, టాక్స్ ఏం నడుస్తున్నది. రేవంత్ రెడ్డి అప్పటికీ ఒక రైజింగ్ అవుతున్న లీడర్. అవును, ఆయన ద్వారా వీళ్ళకి ఒక భయం ఉంది. పవర్ ఎప్పుడైనా పీపుల్స్ రేవంత్ రెడ్డికి ఇస్తారనే ఒక అనుమానము, భయము, ఆలోచన వీళ్ళకి రేకెత్తింది. అప్పటి నుంచి ఈయన మూమెంట్స్ ఎక్కడికి తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడతాడు, ఈయన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్స్ ఏంది, ఎక్కడ దెబ్బ కొట్టాలనే ప్లాన్తోన అప్పుడు చేసి ఓటుకు నోటు కేసు అనేది ఒకటి సృష్టించి క్రియేట్ చేసి అది ప్లాన్ చేసిండ్రు. అది దానికి అది ఇట్ కెనాట్ బి స్టాండ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. సుప్రీంకోర్టులో జరుగుతుంది కనుక మన మాటలేము. కానీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ఉంటుంది అప్పుడు, దానికి ఎలక్షన్ కమిషన్ సంబంధించినది. ఏసీబీలకు ఏం సంబంధం అండి? కాదు. అందుకొరకు వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది సీఎం ఈజ్ గోయింగ్ టు పే దట్ ఆల్, దట్ విల్ బి డిఫరెంట్. అంటే ఆయన అంటే భయం ఉండి చేసేది. ఆయన కేసులు ఇరికిచ్చి అబాస్ పాలు చేసి ఆయన మనోధైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం కుట్రలో భాగమే ఆ టెలిఫోన్ ట్యాపింగ్ చేసి కథలు చేసారు. ఆ రోజు ఈ కపాల మంత్రికుడు ఎమ్మకొచ్చా ఎగిరిండు, పడ్డది దొంగ అని. ఈ పడన్నాడు దొంగ దొరికిండని. మరి ఎంత ఉత్సాహంగా తీసుకొచ్చాడు. ఆడ ఒక ఆయన నిలబడతాడు, ఇద్దరు డీసీపీలు ఎన్నుకోవడం ముందులోడు, ఒక C8 కవరింగ్లో ఏం దొంగ అండి ఆయన. ఇప్పుడు టెలిఫోన్ ఎవిడెన్స్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్, ఎవిడెన్స్ యాక్ట్. ఎంటర్ ఎవరో దాన్ని పెట్టి మాట్లాడచ్చు. బాలకృష్ణ గారు మేకప్ వేసుకొని డ్యాన్స్ చేయొచ్చు అంటే బాలకృష్ణ అవుతాడా, ఎంటర్ ఎవరో అవుతాడా, అది ఎవిడెన్స్ వస్తుంది. ఓకే సార్, రాధాకృష్ణ కన్ఫెక్షన్లు పేర్లు వచ్చాయి. ఇదే ఇప్పుడు ఒక మలుపు తిరిగింది, అదొక హైప్ క్రియేట్ అవుతుంది. ఇంకా ప్రభాకర్ రావు గారు వచ్చారనుకోండి, ఆయన కన్ఫెక్షన్లో ఇంకెవరి పేరు వస్తాయంటారు? ఆయన కన్ఫెషన్లో పక్క కపాల మాంత్రికుడు వస్తాడు. కపాల మాంత్రికుడే భయం, ఎవరు కాదు కదా. ఆయన సృష్టికర్త, క్రియేటర్ అండ్ డెస్ట్రాయర్ ఆఫ్ ది సొసైటీ. ఈజ్ ఓన్లీ పర్సన్ బిహైండ్ ది స్క్రీన్. ఫాల్స్ ఫీడింగ్ చేయడము, స్వలాభ పెంచుతం చేస్తానని.
అంటే ముఖ్యమంత్రి లేని ఆలోచన కూడా ఏం కల్పిస్తారు, క్రియేట్ చేస్తారంటే. ఇప్పుడు ఇంటర్నేషనల్ మన టీఆర్ఎస్ గవర్నమెంట్ మన ప్రభుత్వం చాలా దానవీర స్వరూపంగా కథలు తిప్పిందని చెప్తాడు, చెప్పి ఎక్కిస్తాడు. అబ్బాయి లేకపోతే మన గవర్నమెంట్ నడవని తీసుకుపోయి నూకిడు బయట నూకినట్లే కదా అవుట్. అది ఇప్పుడైతే మల్టీ స్టేట్ ఇన్వాల్వ్ అయితే సిబిఐకి వెళ్తే ఎవరైనా పిటిషన్ వేసినట్టు హైకోర్టులో సిబిఐ వస్తే ఇంకెవరెవరు ఆటలు అయితే చూడరు. ఇప్పుడు వీళ్ళందరినీ విట్నెస్ యాడ్ చేస్తారు, వాళ్ళ టెలిఫోన్ రికార్డ్ దేనికి చేసారు, అది ఫ్యాక్ట్ హ్యాస్ టు కమ్ అవుట్, ఇన్వెస్టిగేషన్లు వస్తాయి. సమీపూర్ రాజు ఆ టెలిఫోన్ ఎందుకు చేసాను అనేది పెద్ద దొరవారిని పట్టుకొని ఇంటరాగేట్ చేస్తే తెలుస్తుంది. నేను చేయలేదు ఊక కూర్చొని మాట్లాడితే నడవదు, ఎందుకంటే స్టేట్మెంట్లు వస్తున్నాయి, పేరు వస్తున్నాయి కదా. రాధాకృష్ణ దాంట్లో పేరు వచ్చింది, అవును, సుపీరియర్ అన్నారు, తర్వాత నేమ్ కూడా వచ్చింది. అవును, కనుక మరి ఆయన ఫస్ట్ ఆయనకి ఇస్తారా లేకుంటే కాపాల మంత్రికి ఇస్తారా నోటీస్ అని తెలవాలి. ఓకే సార్, ఇప్పుడు ఆ టాపిక్లో ఉంటే ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు స్పీచ్లో ఏం చెప్తారంటే, నేను ఫామ్ హౌస్ల నోటు కేసులో బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేయమన్నాను ఆ కేసులో, కాబట్టి నా కూతురు ఇన్వాల్వ్ చేశారని చెప్తున్నారండి. అది స్ట్రాంగ్ రాంగ్ అలిబి అని సెక్షన్ 11 ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్లోటి. రాంగ్ అలిబిది, ఫాల్స్ అండ్ రాంగ్ అలిబి. ఇప్పుడు దాన్ని మోయినాబాద్ ఫామ్ హౌస్ కూడా పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేసిండ్రు, దానికి ఐ నో ఇట్ ఎంటైర్ స్టోరీ. ఇన్వైట్ చేసినప్పుడు అప్పుడు దాంట్లో లోకల్ పోలీస్కి ఏం సంబంధం ఉంది అక్కడ, అదే గ్రౌండ్ మీద కొట్టేసిండ్రు. ఏసీబీలో కోర్ట్ ఇది నాట్ ఫిట్ ఫర్ ఆర్గనైజేషన్, లోకల్ పోలీస్ డజంట్ హ్యావ్ ఎనీ పవర్ టు ఇన్వెస్టిగేట్ ది పీసీ యాక్ట్ సెక్షన్స్ అలోన్ అని మళ్ళీ సీడీ ఫైల్ ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ చేసే పవర్ లేదంటే సీడీ ఫైల్ ట్రాన్స్ఫర్ ఇంకా అది ఇంకొస్తుంది. పాయింట్ ఆఫ్ జ్యుడిషియల్లో ఇది నాట్ మెయింటైనబుల్ అని అప్పుడు మ్యాజిస్ట్రేట్ జడ్జి బిఎల్ సంతోష్ అరెస్ట్ చేయమని కాబట్టి మోడీ నా మీద కుట్ర పడి నా మీద కక్ష పట్టి అట్లేం ఇలా డ్రామా నడిచింది పోయి, ఇంత 1200 కోట్ల డ్రామా నడిచింది. ఇప్పుడు సిబిఐ తర్వాత ఈడీ ఉట్టికి వస్తాయి, ఓన్లీ స్పెషలైజ్డ్ ఆర్గనైజేషన్స్ అన్ని 164 ఉన్నాయి, రిట్రాక్ట్ కన్ఫెషన్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. సరే, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా ప్రూవ్ అయితే ఇప్పుడు రాధాకృష్ణ అండ్ కో లేదు మీరు చెప్తున్న కపాల మంత్రుడికి ఎంతకాలం శిక్ష పడవచ్చు? వీళ్ళందరూ అప్రూవల్ అయ్యి కపాల మంత్రి కూడా నెడితే కరెక్ట్ అయితే సేఫ్ అయితే కేసు. వీళ్ళందరూ అప్రూవల్ కావాలి, లేకుంటే నో అదర్ గో, అదర్వైజ్ ఆల్ లైఫ్ విల్ బి రూయిన్డ్. మరి ఒక్కరి గురించి ఆయన చేయించింది ఆయన కదా. ఇప్పుడు అందరూ కపాల మంత్రుడు మీరు అన్నట్లుగా మీరు చెప్తున్నట్లుగా ఆయన చెప్పాడు, వీళ్ళందరూ ఎందుకు చేయాలండి? చేయాలంటే స్వార్థం కూడా కొంచెం ఉంటుంది. స్వార్థం లేదు ఎవరు చేయడు, నాకు మంచి పోస్టింగ్ అని, లేకపోతే 2 సార్లు ఎక్స్టెన్షన్ అయింది, 3వ సారి ఎక్స్టెన్షన్ అవుతుంది అనే కాన్సెప్ట్ కింద ఆలోచించండి అనుకుంటున్నాను. మేబీ కరెక్ట్, మే నాట్ కరెక్ట్. మళ్ళీ ఎక్స్టెన్షన్ ఎవరు రికమెండ్ చేస్తారండి? కపాల మంత్రి కూడా రికమెండ్ చేస్తాం. ఈయన దానవీర సూరకర్ణ, ఈయన మొత్తం తలకాయలు తిప్పి తలవాళ్ళు తిప్పుతాడు అని ఆయన రికమెండ్ చేస్తేనే ఆయన ఇస్తాడు ఎక్స్టెన్షన్. గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ చేయాలి కదా, రికమెండ్ ఎవరు చేయాలి? కపాల మంత్రి కూడా చేయాలి, అట్లా జరుగుతుంది. సార్ మీరు చెప్తున్నట్లు ఆ మాంత్రికుడే ఆ వ్యక్తి అప్పుడు రేవంత్ రెడ్డి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు కదా. అవును, మరి అదే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇప్పుడు మంచి పొజిషన్లో కూర్చోబెట్టారు కదా. ఇప్పుడు దాంట్లో నిబిడీకృతం అయిన అర్థం నిబిడీకృతం అయింది. ఇప్పుడు ఒకదాని కౌటిల్యన్ పాలసీ రేవంత్ రెడ్డి గారు పాటిస్తారు. ఇట్స్ నాట్ ఎ స్మాల్. కౌటిల్యన్ అర్థశాస్త్రం తెలుసు, కౌటిల్యన్ పాలసీ తెలుసు, అని తెలుసు. ఆ పాలసీ కింద తెచ్చినామని నేను అనుకుంటున్నా. బికాస్ దట్ టైమ్ హీ వాజ్ నాట్ హియర్, హీ వాజ్ ఇన్ దావోస్ మీటింగ్. హౌ హీ వాజ్ అపాయింటెడ్ అనేది రెస్ట్ ఆఫ్ థింగ్స్ విల్ రివీల్. మరి నేను ఎందుకు తప్పించుకోవాలి, పెద్దగా మీనికెళ్ళి వచ్చింది అందుకు నాకేం కాము ఉందామని చెప్పి ఇరికినాక మీరంతా తప్పని చేశాను ఈయన ఇరికిస్తాడు. రేవంత్ రెడ్డి నాట్ ఏ స్మాల్ మ్యాన్, హ్యావింగ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ సబ్జెక్టు. కౌటిల్య పాలసీ ఉంది, అర్థశాస్త్రం అని తెలుసు అని తెలుసు. అందుకొరకు ఇక రేవంత్ రెడ్డి ఇంటెన్షన్గా చేసి ఉన్నాడని నేను అనుకోను. ఎందుకంటే ఆయన్నే ఈ కపాల మంత్రుడు ఒక కాలగర్భం కలపాలని ప్రయత్నం చేసింది కదా ఓటు నోటు కేసులో ఈయన కథ చేసిందే కపాల మంత్రుడు. మరి ఆయన్ను తీసుకొచ్చి పెట్టినంటే దీంట్లో చాలా పెద్ద అర్థం దాగి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చెట్టు ఎక్కించి మునగ కింద ఎరగొడితే కింద పడతాను డైరెక్ట్. చెట్టు ఎక్కించి పెట్టిండ్రు మునగ చెట్టు మన ఎరిగితే కింద పడతాం. అట్లా అంటే ఆయన్ని ఇంకో రకంగా అరే చేతులతో కొట్టకుండా చేతులు దుమ్ము తల్లకుండా తలవారు తిప్పుతారు. రేవంత్ రెడ్డి చాలా చిన్నోడు ఏం కాడు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈ కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఏదో కథ కంచికి అనుకోవాలా? కథ కంచి కథ మంచికే. నాకు తెలిసి ఇది అన్లాఫుల్ యాక్ట్, అన్కాన్స్టిట్యూషనల్ ఇల్లీగల్ యాక్ట్స్ అన్నీ. ఇవన్నీ మనకు ఉప యాక్ట్ అని ఉంటుంది, అన్లాఫుల్ యాక్ట్ ఒకటి ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ అన్లాఫుల్ యాక్ట్స్ అని ఒక యాక్ట్ ఉంది. 1989లో అది అమెండ్ తెచ్చింది, 85 తెచ్చింది, 2019లో యాక్ట్ అయింది అది బిల్ పెట్టి. అది ఎంత పవర్ఫుల్ అంటే తెలుసా మురళి? 15 ఉంది, సెక్షన్ 15 ఉంది దాంట్లో. అదేం చెప్తుందంటే ఎనీ కన్ఫెషన్ వితౌట్ రికవరీ ఆల్సో డిపెండ్ అపాన్ ది ఐఓ ఎవిడెన్స్ కోర్ట్ హ్యాస్ టు బిలీవ్ అనేది దాంట్లో ఉంటుంది. ఈ రికవరీతో అవసరం లేదు, ఒప్పుకున్నారు కదా.
వాళ్ళు నాకు తెలిసి అయితే ఇన్వెస్టిగేషన్ రికవరీ కూడా చేస్తారు, ఏదో పార్ట్ ఏదో పోర్షన్ రికవర్ చేస్తారు. ఉట్టిగా బేగా బ్యాలెన్స్ స్టేట్మెంట్ పెట్టరు, ఎందుకంటే మేము కూడా ఇన్వెస్టిగేషన్ చేసేసాం. మళ్ళీ బ్యాలెన్స్ స్టేట్మెంట్ పెట్టరు. అందు గురించి డెఫినెట్గా నాకు కూడా ఒక సమాచారం వచ్చింది, వాళ్ళు లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నారు దాంట్లో, అది యాడ్ చేయాలని. అది యాడ్ చేయకపోతే కొంచెం వీక్ అనిపిస్తుంది, చేస్తున్నారు. అక్కడ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నాడు. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారు కూడా $1 million క్వశ్చన్. అది వెరీ గుడ్ ఆఫీసర్, టఫ్ ఆఫీసర్. మన ఆయన ఎట్లా వదలడు, ఆయన సొంతం గత చరిత్రలో చూస్తే సొంతం రిలేటివ్స్ అవకాశాలు ఇస్తే కూడా ఆయన హెల్ప్ చేయలేదు. నాకు తెలుసు ఆ కేసు. అలాంటి ఆఫీసర్ ఉన్నాడు కనుక మన డీసీపీ కూడా మంచి టఫ్ ఆఫీసర్ ఉన్నాడు. ఇన్వెస్టిగేషన్ బాగున్నాయి. ఇక రేవంత్ రెడ్డి గారు అంటే ఇక మీకు తెలుసు, అది మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. టఫ్గా ఉంటారు కనుక వెయిట్ అండ్ సీ రిజల్ట్ యాజ్ టు వెయిట్ అండ్ ఛార్జ్ షీట్ ఎట్లా ఇస్తారు అనేది క్వశ్చన్. యాడ్ చేస్తే ఖతం అయిపోయాయి. ఉపా యాక్ట్ ఇప్పటికే నాకు తెలిసి అయితే సీక్రెట్ పెట్టింటారు. ఇన్వెస్టిగేషన్ సీక్రెట్ ఉండే మనం మాట్లాడుకున్నట్టు ఉండవు కదా, ప్రతి ఒక్కటి చెప్పలేము కదా. అప్పుడు నవీష్మూర్తి రమణమూర్తి కేసు అప్పుడు ఎన్నో చేసినాం, అది ఎవరు తెలియదు, తోసేసేవారు తెలియదు అట్లా. అందుకొరకు ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు ఉన్నోని తీయకూడదు, లేనోని పెట్టకూడదు. ఈ రెండు తప్పినామనుకో ఐఓ ఇరుకుతాడు, చార్జ్ షీట్ వేసి ఐఓ ఇరుకుతారు. లేదు, లాట్ ఆఫ్ సొసైటీస్ వాచింగ్, అడ్వకేట్స్ ఉంటారు, తర్వాత సోషల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎమినెంట్ ఇంటెలెక్చువల్స్ ఉంటారు, తర్వాత థర్డ్ ఒపీనియన్ గ్రూప్స్ ఉంటాయి, రకరకాల ప్రెజర్ గ్రూప్స్ ఉంటాయి. వీళ్ళంతా వాచ్ చేస్తుంటారు కదా. మనం అనుకున్నాం ఇప్పుడు మీడియా యాక్టివిజం ఉంది, మీడియా యాక్టివ్ రోల్ ఉంది. సోషల్ మీడియా ప్రతి ఒక్కడో కనిపెడతారు, భూతాదులు కనిపెట్టి బయటకు వెళ్తారు కథం. ఇక అంతా ఇది గిజ్జి కాకముందే కరెక్ట్ చేస్తారు. నాకైతే డౌట్ ఏం లేదు, కరెక్ట్ పక్క చేస్తారు. కాపాల మంత్రులు పక్క చేరుకోవాల్సిందే. మా వాళ్ళందరూ కూడా అది మరి మన కవిత కేసులో అప్రూవ్ అన్నట్లు మారుతారు. వీళ్ళు కూడా మారాలి. మారకపోతే దెర్ ఇస్ నో వే టు ప్రొటెక్ట్ దేర్ స్కిన్. ఎందుకు మారుతారు, నాకు తెలిసి అయితే మారుతారు. ఓకే, రాధాకృష్ణ కన్ఫ్యూజ్ స్టేట్మెంట్ వచ్చిన పేర్లందరూ కూడా వాళ్ళే కాదు వీళ్ళే కాదు, ఎవరు ఫోన్ ట్రాప్ చేయడం కూడా తప్పే అంటున్నారు సర్వేశ్వరరెడ్డి గారు. కానీ ప్రభాకర్ గారు వస్తే మరికొన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆయన కన్ఫ్యూషన్లో అసలైన వ్యక్తి బయటకు వస్తే ఆ వ్యక్తిని కానీ పూర్తిగా విచారిస్తే పులి స్టాప్ పడుతుందంటూ సర్వేశ్వరరెడ్డి గారు విశ్లేషణ. ఇది ఫోన్ ట్యాపింగ్పై సర్వేశ్వరరెడ్డి గారితో మాట్లాడిన విశ్లేషణ. మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్.